రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు భద్రత పెంచాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇటీవలే రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై విచారణ చేపట్టిన పోలీసు శాఖ మెదక్ ఎంపీకి భద్రత అవసరమని నిర్ణయించింది. ఇకపై రఘునందన్ రావు పర్యటనలో ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలోని 3 ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ అగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. ఇక మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమానికి ఎంపీ హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఫోన్ కాల్ను రఘునందన్ పిఏ లిఫ్ట్ చేశారు. బెదిరింపు కాల్పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్ చెప్పండి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో ఎస్కార్ట్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అందినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మావోల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు భద్రత పెంపుపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ బీజేపీ నేత రఘునందన్ రావు భద్రత పెంచాలని నిర్ణయించింది. మావోల నుంచి ఇటీవల రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలోనే ఆయన భద్రతపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఈ బెదిరింపు కాల్స్ పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీస్ శాఖ ఆయనకు అదనపు భద్రత అవసరమని నిర్ణయించారు. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదక్ జిల్లా ఎస్పీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ రఘునందన్ రావుకు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను మధ్యప్రదేశ్ కు చెందిన పీపుల్స్ వార్ మావోయిస్టు అంటూ సాయంత్రంలోగా ఆయన హతమారుస్తానని చెప్పి హెచ్చరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ అగంతకుడు ఫోన్ చేసిన సమయంలో మాట్లాడిన రఘునందన్ రావు పిఏ ఈ బెదిరింపు కాల్స్ పై రాష్ట్ర డీజీపీతో పాటు మెదక్ ఎస్పీకి కూడా రఘునందన్ రావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంపీ రఘునందన్ రావు ఈ ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆయనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ పోలీస్ శాఖ రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇక నుంచి రఘునందన్ రావుకు పర్యటనలపై సమయంలో సాయుధ పోలీసులతో కూడిన ఎస్కార్ట్ ను ఏర్పాటు చేయాలని కూడా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఉంది. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలోని 3 ఎస్పీలకు కూడా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈ క్రమంలో తనకు ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా పోలీసులను కోరడం జరిగింది. ఇందుకు సంబంధించిన భద్రతను పెంచాలని తాను గత ఏడాదే దరఖాస్తు చేసుకున్నట్లు మళ్లీ డీజీపీని కలిసి మరోసారి కూడా దరఖాస్తు ఇచ్చినట్లు పేర్కొన్నారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీ మరోసారి దరఖాస్తు ఇచ్చానని, తాను ఇచ్చిన దరఖాస్తుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అడిగితే అధికారుల నుండి మౌనమే సమాధానంగా వచ్చిందని తెలపడం జరిగింది. కాగా ఈ విషయంలో స్పందించిన పోలీసు అధికారులు నిన్న ఆయనకు అదనపు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. బ్రాహ్మణి అయితే బాసి చెప్పండి, ఇక పీల్స్ వార్ మావోయిస్టుతో ఆ పేరుతో అయితే బెదిరింపు కాల్ అయితే వచ్చింది. మరి ఆ దిశగా పోలీసులు ఎవరు ఏంటి అనేసి ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, వాస్తవమేనా కాదా, ఆ ఫోన్ నంబర్ ఎవరిది, అసలు అది మధ్యప్రదేశ్ కు చెందినవాదా కాదా, ఆ పోలీసు శాఖలో చర్యలు చేపడుతున్నారు. దానిపైన పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. దానికి ప్రత్యేకంగా ఒక టీం కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం ఉంది. బ్రాహ్మణి రైట్ బాసిద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.